శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 53వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో నిన్నటి పాఠంలో మనం 13 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని విన్న కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా స్పందించాడు, అలాగే బ్రాహ్మణోత్తముడైనటువంటి అగ్నిజ్యోతులతో కలిసి ఏ విధంగా ద్వారక నుంచి విదర్భకి తరలి వచ్చాడు అనేటువంటిది నిన్న మనం చెప్పుకున్నాం. అలాగే వచ్చిన తర్వాత ఇక్కడ విదర్భలో జరుగుతున్నటువంటి పెళ్లి వేడుకలు ఏ విధంగా నగరం ముస్తాబయింది అనేటువంటి వివరాలు కూడా కొన్ని శ్లోకాలలో వివరించారు వ్యాసుల వారు. నేడు మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో ఇక పెళ్లి కుమారుడి యొక్క సందడి ఎలా ఉంది. ఏ పెళ్లి కుమారుడు? భీష్మకుడు అనుకుంటున్నటువంటి పెళ్లి కుమారుడు, రుక్మి అనుకుంటున్నటువంటి పెళ్లి కుమారుడైనటువంటి శిశుపాలుడి యొక్క ముస్తాబులు, వాడి ఆర్భాటాలు, వాడి ఆనందాలు, వాడి పరివారాలు, వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయనేటువంటిదంతా వివరిస్తున్నారు నేడు చెప్పుకోబోయే అంశంలో. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఇక 53వ అధ్యాయంలో 13 శ్లోకాల వరకు మనం ముందు పాఠంలో ప్రవచించుకున్నాం. ఏవం చేదిపతి రాజా దమఘోషసుతాయ వై కారయామాస మంత్రజ్ఞైః సర్వమభ్యుదయోచితం. దమఘోషుని యొక్క కుమారుడైనటువంటి దమఘోషసుతాయ పుంలింగం కాబట్టి దమఘోషుని యొక్క కుమారుడైనటువంటి చేది రాజైనటువంటి చేది దేశానికి రాజైనటువంటి శిశుపాలుడు కూడా చక్కగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే మంగళకరమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా అభ్యుదయమైనటువంటి కార్యక్రమాలు. తన శిశుపాలుడు, తన కుమారుడైనటువంటి శిశుపాలుడికి తండ్రి అయినటువంటి దమఘోషుడు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశాడు. దమఘోష అనేటువంటిది ప్రథమా విభక్తి కాబట్టి దమఘోషుడు చేయించాడు శిశుపాలుడు. కారయామాస మంత్రజ్ఞై, వేద బ్రాహ్మణుల చేత అనేకమైనటువంటి మంత్ర విధులైనటువంటి శాస్త్ర కోవిధులైనటువంటి వాళ్ళ చేత చేయవలసినటువంటి హోమాలు, శాంతులు, రక్షలు మొదలైనటువంటివన్నీ సర్వం అభ్యుదయోచితం. అభ్యుదయము అంటే జరగబోతున్నటువంటి వివాహ వేడుక కానీ, లేకపోతే కనుక విజయానికి సంబంధించినటువంటి అంశాలు కానీ, వీటన్నిటికీ కూడా విజయం కలిగేటువంటి విధంగా అన్ని రకాలుగా చేయాల్సినవన్నీ చేయించాడు తండ్రి దమఘోషుడు. మదచ్యుద్భిర్గజానీకైః స్యందనైర్హేమమాలిభిః పత్యశ్వసంకులైః సైన్యైః పరీతః కుండినం యయౌ. చతురంగ బలాలతో కుండిన నగరానికి బయలుదేరాట. యయౌ అంటే వెళ్ళెను అని అర్థం. వెళ్ళెను. మదచ్యుద్భిర్గజానీకైః, ఆంచి చతురంగ బలాలతో కూడా వెళ్ళటం కూడా ఎట్లా వెళ్ళాడు అనేటువంటిది చెప్తున్నాడు అక్కడ. శుభకార్యానికి వెళ్ళటం, మదజలాలని స్రవించేటువంటి మదచ్యుద్భి గజానీకై, మదజలాలని స్రవించేటువంటి మాంచి మదించినటువంటి ఏనుగులు, 60 సంవత్సరాలు పైబడినటువంటి ఏనుగులు, అట్లాంటి ఆ ఏనుగులతో, ఆ గజబలాలతోను, స్యందనై హేమ మాలిభి, హేమ అంటే సువర్ణమయమైనటువంటి మాలల చేత అలంకరించబడినటువంటి అనేకమైనటువంటి రథములతోను, గజ రథ అశ్వ పదాతి సైన్యం, పత్తి అశ్వ సంకులై, పత్తి ప్లస్ అశ్వ
కలిపితే పత్యశ్వ సంకులై. అశ్వములు అంటేనే ఉన్న మామూలుగా అశ్వబలము. పత్తి అంటే కాల్బలాన్ని పత్తి అంటారు. అంటే కేవలం పదాతి దళంగా వెళ్ళేటువంటి దాన్ని పత్తి అంటారు. పత్తి అశ్వ సంకులై సైన్యై పరీత కుండినం యయో. అట్లా చతురంగ సైన్యంతో కూడుకుని ఉన్నటువంటి పరీత కూడినటువంటి వాడి శిశుపాలుడు కుండిన నగరానికి ప్రవేశించాడు. తం వై విదర్భాధిపతి సమభ్యేత్యాభిపూజ్య చ నివేశయామాస ముదా కల్పితాన్యనివేశనే కల్పితాన్యనివేశనే. తం వై విదర్భ అధిపతి, విదర్భ దేశపు రాజైనటువంటి భీష్మక మహారాజు ఆ వస్తున్నటువంటి ధమఘోషుడు మొదలైనటువంటి పుత్రులు, పెళ్లి కుమారుడు వాళ్ళందరూ కూడా విడిది గృహానికి వేయించేస్తున్నారు. సమభ్యేత్య అభిపూజ్యత, వచ్చినటువంటి ఆ పెళ్లి కుమారుడి యొక్క తరపు వాళ్ళ బంధువులందరినీ అభిపూజ్య ఎదురు వెళ్ళి చక్కగా చేయవలసినటువంటి మర్యాదలు పూజలన్నీ కూడా చేసి నివేశయామాస ముదా ఎంతో సంతోషంతో ఆనందంతో కల్పితాని కల్పితాన్యనివేశని అంటే విడిది గృహం. నివేశనే అనే పదానికి అర్థం విడిది గృహము అని. ఆ విడిది గృహంలో చక్కగా కల్పించబడినటువంటి ఏ గృహం అయితే కల్పించబడిందో అటువంటి అతిథి గృహంలో ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తూ వాళ్ళని అక్కడ ఉండేట్టుగా ఏర్పాట్లు చేశాడు భీష్మకుడు. అయితే ఇతనితో పాటుగా వచ్చినటువంటి ఎంతో మంది స్నేహితులు గాని స్వపక్షం వాళ్ళు గాని శిశుపాలుడికి తోడు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అధముణ్ణి అనుసరిస్తూ వచ్చినటువంటి అసురాధములు మొదలైనటువంటి వాళ్ళు. తత్ర శాల్వో జరాసంధో దంతవక్త్రో విదూరథః ఆజగ్ముశ్చైజ్యపక్షీయా పౌండ్రకాజ్యా సహస్రశః అన్నాడు. వేలాది మంది తన పక్షం వాళ్ళందరూ వచ్చారట. శిశుపాలుడికి చాలా అద్భుతమైనటువంటి బలం ఉంది. జరాసంధుడు ముఖ్యంగా 400 అక్షోహిణుల సైన్యానికి అధిపతి అయినటువంటి జరాసంధుడికి ఆ సకల సైన్యానికి కూడా శిశుపాలుడే సర్వ సైన్యాధ్యక్షుడు. కాబట్టి శాల్వుడితో పాటు జరాసంధుడు వచ్చాడు. ఈ శాల్వుణ్ణి ఓడించడం చాలా గొప్ప విజయం, శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విజయం. వాడికి అద్భుతమైనటువంటి రథం కూడా ఉన్నది. తత్ర శాల్వో జరాసంధో దంతవక్త్రో విదూరథః. దంతవక్త్రుడు, ఈ శిశుపాలుడు దంతవక్త్రుడు వీళ్ళిద్దరు ఎవరో కాదు, పూర్వజన్మలో రావణాసురుడు కుంభకర్ణుడు. శాల్వో దంతవక్త్రః జరాసంధః విదూరథుడు ఆజగ్ముహు చైద్యపక్షీయాః. వీళ్ళందరూ కూడా చేది దేశ రాజైనటువంటి శిశుపాలుడి పక్షంలో ఉండేటువంటి శత్రుమోక. వాళ్లే కాకుండా పౌండ్రక వాసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళు పౌండ్రక ఆద్యాహ పౌండ్రక వాసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో మంది, వేలాది మంది అందరూ పోవటానికి సిద్ధంగా ఉన్నారా అన్నట్టుగా వచ్చారు వీళ్ళందరూ. ఆజగ్ముహు కృష్ణ పరమాత్ముడి చేతిలో, బలరాముడి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండి వచ్చారు చక్కగా. అయితే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనేటువంటి దానికి కింద 2 శ్లోకాలలో ఇస్తున్నారు. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? వివాహం చూసి అక్షంతలు వేసుకుని హాయిగా ఆనందంగా భోజనం చేసి వెళ్ళటానికి కాదు. శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణుడు, బలరాముడు సహితంగా వచ్చి ఇక్కడ మళ్ళీ ఏదైనా చేయగరా అని అఘాయిత్యం చేసిన, ఎందుకంటే అనుభవాలు ఉన్నాయి కాబట్టి, మళ్ళీ ఈ రుక్మిణీదేవిని హరించేటువంటి ఉపాయం ఉన్నా కాబట్టి వీళ్ళందరూ మూకమ్మడిగా వచ్చి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి 18, 19 2 శ్లోకాలలో చెప్తున్నాడు. కృష్ణ రామాద్విషో యత్తాః కన్యాం చైజ్యాయ సాధితుం యజ్జాగత్య హరేత్ కృష్ణో రామాద్యైర్యదుభిర్వృతః. రామ ఆద్యై, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళు యదుభిః వృతః, యదువీరులతో కూడుకుని వచ్చి, వృతః అంటే చుట్టూతా కూడుకుని, యదు సైనికులతో, యదువీరులతో కూడుకుని వచ్చినటువంటి బలరాముడు మొదలైనటువంటి వాళ్ళు సైన్యంతో యది ఆగత్య హరేః కృష్ణః
కృష్ణ ఎది ఆగత్య, ఒకవేళ గనక ఆగత్య ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పాటుగా రుక్మిణి దేవిని గనక హరేత్ అపహరించుకు వెళ్తే, హరేత్ అనే పదానికి అర్థం అక్కడ హరి అంటే కృష్ణుడు, కృష్ణ అనే పదం పక్కన ఇచ్చేశాడు కాబట్టి ఇంకా మనం హరి అంటే శ్రీహరి అని చెప్పుకోక్కర్లే. ఇక్కడ హరి అనే శబ్దానికి అర్థం ఏంటంటే హరేత్ క్రియాపదం, అపహరించుట. అపహరేత్ కృష్ణ, కృష్ణ అపహరేత్ చేత్, ఒకవేళ కృష్ణుడు హరించినట్టయితే గనక తన పరివారంతో, అప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ పైన చెప్పినటువంటి నీచ నికృష్టులందరూ కలిసి, దానవ వీరులందరూ కలిసి ఈ బలరామకృష్ణులతో పోరాడదామని చెప్పి నిశ్చయించుకోవడానికి వచ్చారు. యోత్స్యామ, యోత్స్యామ, యోత్స్యామ అంటే యుద్ధం చేద్దాము అని అర్థం. యోత్స్యామ సంహతాస్తేన ఇది నిశ్చితమానసా. కాబట్టి మనమందరం కలిసి ఆ వచ్చినటువంటి కృష్ణుని బలరాముణ్ణి మనం నివారిద్దాము, అవసరమైతే సంహరిద్దామనేటువంటి నిశ్చయానికి వచ్చి మరి శిశుపాలుడి పెళ్లి దగ్గరుండి చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కృష్ణ రామ ద్విష అని పైన చెప్పాడు. ఇక్కడ ద్విష అంటే ద్విశబ్దం అనేటువంటిది శత్రువాచకం, ద్విష అంటే శత్రువు. కృష్ణ రామ ద్విష, బలరామకృష్ణుల యొక్క శత్రువులైనటువంటి వాళ్ళందరూ కూడా. యత్తాహ కన్యాం ఛేద్యాయ సాధితుం, వీళ్ళందరూ దేనికోసం వస్తున్నారు? ఛేదిరాజైనటువంటి శిశుపాలుడికి రుక్మిణి దేవిని ఇచ్చి వివాహం జరిపించడానికి వస్తున్నారు. సాధితం అనే పదం పెట్టారు అక్కడ. సాధితం అంటే దగ్గరుండి వివాహం జరిపించడం కోసం, ఆ కార్యం నిర్విఘ్నంగా సాగించడం కోసం అని చెప్పేసి శిశుపాలుడు వెనకాల బలగాన్ని తెచ్చుకున్నాడు. ఎంతమంది బలం వచ్చినా సరే బలరాముడి ముందు ఎంత. యజ్ఞాగత్య హరేత్ కృష్ణో రామాద్యైర్యదుర్వృత యోత్స్యామ సంహతాస్తేన ఇది నిశ్చిత మానసాహ. మానసాహ మనసులో నిశ్చయించుకుని మరి వచ్చాడు వాళ్ళందరూ గుంపు గుంపు. ఆజగ్ముర్భూభుజ సర్వే సమగ్ర బలవాహన. ఆజగ్ము భూభుజ, భూభుజ అంటే మహారాజులు. ఆ శిశుపాలుడికి సంబంధించినటువంటి పక్షం ఎవరైతే ఉన్నారో ఆ దానవ పక్షం వాళ్ళందరూ కూడా, ఆ రాజులందరూ కూడా వచ్చేసారట. సర్వే సమగ్ర బలవాహన, బలవాహన సమగ్రం అంటే వారి యొక్క సమగ్రమైనటువంటి చతురంగ సైన్యంతో, వాళ్ళ బలాబలాలతో సైన్యాన్నంతా సమీకరించుకుని మరి వాళ్ళందరూ కృష్ణ బలరాముల్ని నివారించడానికి, అవసరమైతే యుద్ధం చేయడానికి, సంహరించడానికి కూడా సిద్ధమై మరి వచ్చారు వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళ బలమేనా అట్లా ఉండేది? మన వాళ్ళు ఉండరా? వాళ్ళకే, దానవ వీరులైనటువంటి వాళ్ళకే అంతుంటే సర్వము తెలిసినటువంటి పరమాత్మకి, అందులో ఈ పరమాత్మకి అన్నగారైన బలరాముడు తక్కువ తిన్నాడా? కనిపెట్టాడు. మన తమ్ముడు ఏదో ఘనకార్యం మీద వెళ్ళాడు కాబట్టి బలరాముడికి చెప్పకుండా కూడా వెళ్ళాడు. పైగా చెప్పకుండా వెళ్ళాడంటే బలరాముడు ఇంకాస్త జాగ్రత్త పడతాడు. ఇట్లాంటి చెప్పకుండా వెళ్ళిన సందర్భాల్లో, కాళీయ మర్దనం సందర్భంలో బలరాముడికి చెప్పాల, కానీ బలరాముడు వెళ్ళి చూసుకున్నాడు తర్వాత. అందరు యాదవ వీరులందరికీ కూడా అక్కడ నచ్చ చెప్పాడు. నందుడికి మొదలైనటువంటి యశోదమ్మకి వాళ్ళందరికీ ధైర్యం చెప్పాడు, ఏం కాదులే తమ్ముడు చూసుకుంటాడులే, కాళీయ మర్దనం. ఇక్కడ కూడా బలరాముడికి చెప్పి రాలే, ఎందుకంటే రుక్మిణీదేవి సందేశం పంపించింది కృష్ణ పరమాత్ముడికి, సమయం కూడా లేదు. పైగా ఆ సందర్భంలో ఆయన ఎక్కడున్నాడు, ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు బలరాముడు, ఏ సందర్భం, ఆ సాయం వేళ పైగా. కాబట్టి కృష్ణ పరమాత్మ రథం ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత తెలుసుకున్నాడు, ఏడు తమ్ముడేడి ఎక్కడికి వెళ్ళాడంటే, ఇదిగో ఫలానా దారుకుడు కనిపించట్లేదు, రథం కనిపించట్లేదు, కృష్ణుడు కనిపించట్లేదు, అర్థమైంది వీరంగాన్ని చేస్తున్నాడు ఏదో. అందువలన ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో బలరాముడు కూడా ఇక బయలుదేరాడు యాదవ వీరులతో తన సైన్యంతో పాటుగా. శ్రుత్వైతద్ భగవాన్ రామో విపక్షీయ నృపోద్యమం కృష్ణం చ ఏకం గతం హర్తుం కన్యాం కలహ శంకిత. విపక్షీయ నృపోద్యమం మీకు తెలిసిందే, నృప అంటే మహారాజు, నృపోద్యమం అంటే మహారాజులు తలపెట్టినటువంటి ప్రయత్నం. ఎటువంటి మహారాజులు పోని వాళ్ళు స్వపక్షం వాళ్ళ కాదండి, విపక్షీయ నృప ఉద్యమం. ఉద్యమము అంటే ప్రయత్నము అన్నట్టు. ఆ విపక్షం వాళ్ళైనటువంటి శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు మొదలైనటువంటి ఆ విపక్షం మహారాజులందరూ చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది తెలుసుకున్నాడు. ఇక్కడేమన్నా ఈ ద్వారకలోనేమన్నా కృష్ణుడు లేడు కాబట్టి కృష్ణుడు ఈ విధంగా బయటికి వెళ్ళాడనే విషయం తెలుసుకుని రాముడు శృత్వైతద్ భగవాన్ రామ, రాముడు భగవత్ స్వరూపుడు.
పైగా ఎట్లా వెళ్ళాడు? కృష్ణం చ ఏకం గతం. ఏకం అంటే ఒంటరిగా వెళ్ళాడు. ఏకం గతం, చ ప్లస్ ఏకం కలిపితే, చ ఏకం కలిపితే సంయోజన చేస్తే కృష్ణం చ ఏకం గతం, కృష్ణం కృష్ణం చైకం గతం హర్తుం, హర్తుం కన్యాం కలహ శంకిత. కన్యాం హర్తుం, ఇక్కడ హర్తుం అంటే అపహర్తుం అన్నట్టు. కన్యని అపహరించి తెద్దామనే ఉద్దేశంతో కృష్ణుడు ఒంటరిగా వెళ్ళాడనేటువంటి వార్త తెలుసుకుని కలహ శంకిత, శంక అంటే అనుమానం, శంకిత అనుమానించిన. కాబట్టి కృష్ణుడు రుక్మిణీదేవిని తెచ్చే సందర్భంలో తప్పకుండా ఈ విపక్షం వాళ్ళు ఏదో ఒక అల్లరి చేస్తారు, వాళ్ళు చతురంగ సైన్యంతో వస్తారు. కాబట్టి ఈ కలహాన్ని ఆలోచించినటువంటి బలరాముడు కాస్త వెంటనే ఇక ఆలస్యం చేయకుండా, కృష్ణ పరమాత్ముడు ఎంత వేగంగా ఒక్క పూటలోనే కొన్ని ఘడియలలోనే అక్కడికి చేరుకున్నాడో, విదర్భకి చేరుకున్నాడో, అట్లాగే బలరాముడు కూడా బలేన మహతా సార్థం భ్రాతృస్నేహ పరిప్లుత త్వరిత కుండినం ప్రాగాత్ గజాశ్వ రథ పత్తిభి. ఇక్కడ పత్తిభి అనే పదం ఇచ్చారు. పత్తి అంటే పదాతి దళం. బలేన, బలేన అంటే బలరామేణ అని అర్థం. బలరాముడి చేత కూడా తన యొక్క అద్భుతమైనటువంటి మహతా సార్థం బలేన. ఈ బలేన అనే పదం అద్భుతమైనటువంటి పదం. ఒకటి బలరామేణ అని పెట్టుకోవచ్చు, రెండేది ఏమన్నా తనకున్నటువంటి యాదవ బలంతోనూ అని పెట్టుకోవచ్చు. మహతా బలేన సార్థం అంటే తనకున్నటువంటి అద్భుతమైనటువంటి యాదవ వీరుల బలంతో కూడుకుని బలరాముడు భ్రాతృస్నేహ, సోదరుని మీద ఉన్నటువంటి అత్యంత ఆదరమైనటువంటి ఆత్మీయతానురాగాలతో, ఆ ప్రేమతో నిండినటువంటి మనసు కలిగిన వాడే పరిప్లుత, స్నేహ పరిప్లుత, తమ్ముడి మీద ఉన్నటువంటి వాత్సల్య ఆదరాభిమానాలతో త్వరిత కుండినం ప్రాగాత్, త్వరిత త్వరగా వేగంగా ఆ కుండిన నగరానికి, విదర్భలో ఉన్నటువంటి కుండిన నగరానికి వెళ్ళాడు. అక్కడ ఎట్లా? గజ అశ్వ రథపత్తిభి, గజబలంతో, రథబలంతో, అశ్వబలంతో, కాల్బలంతో కూడి చతురంగ సైన్యంతో, యాదవ వీరులతో మహానుభావుడైనటువంటి బలరాముడు వెళ్ళాడిక. అక్కడ ఇక రుక్మిణీదేవి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేటువంటిది వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసులు వారు కొన్ని శ్లోకాలలో. పెళ్లి కూతురు ముందు రోజు నుంచి, దాదాపు కొన్ని రోజుల నుంచి సందేశం పంపించింది, కానీ పంపించినటువంటి వార్తాహరుడు ఆ బ్రాహ్మణోత్తముడు మళ్ళీ తిరిగి రాల. కృష్ణుడు ఏమన్నాడు? బ్రాహ్మణోత్తముడు ఇంకా రాలేదు, రేపు పరిస్థితి ఏమిటి నాది, ఏం చేయాలి? సందేశం అంతా సరిగ్గానే ఉంది, చేరిందా లేదా, అసలు వెళ్ళాడా లేదా, ఇవన్నీ సందేహపడుతూ రుక్మిణి ఏ విధంగా భావిస్తున్నది అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ. రుక్మిణి అని చెప్పకుండా ఇక్కడ చక్కగా తండ్రి వాచకంతో చెప్పారు. భీష్మకన్యా, భీష్మకుని కుమారుడు, భీష్మకుని కుమార్తె అయినటువంటి రుక్మిణి. కన్యా అని చెప్పారు కదా, కాబట్టి రుక్మిణీదేవి. భీష్మకన్యా వరారోహో వరారోహ కాంక్షన్ త్యాగమనం హరే ప్రత్యాపత్తిమపశ్యంతి ద్విజస్యాచింతయత్తదా. భీష్మకన్యా వరారోహ, చక్కగా స్వయంవరంలో శ్రీకృష్ణ పరమాత్మని వరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవిడ కాస్త ఇట్లా శిశుబాలుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ వివాహం జరిపించడంతో ఆవిడ మనసు కకావికలమైపోయింది పాపం. అలా అత్యంత సుందరమైనటువంటి ఆ రుక్మిణీదేవి కాంక్షంతి ఆగమనం హరే, హరే ఆగమనం కాంక్షంతి, శ్రీహరి యొక్క, కృష్ణ పరమాత్ముడి యొక్క ఆగమనం కోసం నిరీక్షిస్తూ నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ కోరుతూ ఉన్నటువంటి ఆ వరారోహ అందమైనటువంటి ఆ సుందరి రుక్మిణీదేవి ప్రత్యాపత్తిమపశ్యంతి, సమాధానాన్ని, సందేశాన్ని తీసుకువెళ్ళినటువంటి వార్తాహరుడైనటువంటి ఆ ద్విజోత్తముడు కూడా తిరిగి ఇంకా రాలేదు. ద్విజస్య అచింతయత్తదా, ఆ బ్రాహ్మణోత్తముడి గురించి కూడా ఆలోచించుకుంటూ ఏమిటి ఇంకా రాలేదు, ఆ సందేశాన్ని తీసుకుని ప్రత్యాపత్తి, ప్రతి ప్లస్ ఆపత్తి, ప్రత్యాపత్తిం అపశ్యంతి అంటే ఆందోళన చెందినటువంటి మనసుతో, విపరీతమైనటువంటి ఆందోళనకి గురై ఏం జరిగింది, బ్రాహ్మణుడు రాలేదు, ఆయన రాలేదు, అహో ఇంకా పెళ్లికి ముహూర్తానికి 3 జాములే ఉంది, సమయం చాలా తక్కువ ఉంది, నా అదృష్టం ఎలా ఉందో, నేను ఎంత దురదృష్టవంతురాలను,
కృష్ణుడు దానికి నన్ను ఏమన్నా తిరస్కరించాడా ఆ విషయము తెలియట్లేదు. ఈ విధంగా పలు విధాలుగా ఆవిడ మనసు అల్లకల్లోలంగా ఆలోచనలో దిగింది. అహో త్రియామాంతరిత ఉద్వాహో మే అల్పరాధస అల్పరాధస నాగచ్చత్యరవిందాక్షో నాగచ్చత్యరవిందాక్షో నాహం వేద్యత్ర కారణం. నాగచ్చత్యరవిందాక్షో ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా పెట్టి నాగము అనే పదాన్ని మనం చదవకూడదు. మధ్యలో అకార ప్రశ్లేష తప్పకుండా ఉండాలి. పుస్తకంలోనూ పడలేదు, ఇక్కడ పడలేదు. అకారం ఎస్. నా ఆగచ్చతి అరవిందాక్ష. అరవిందాక్షుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కనుక నా ఆగచ్చతి, ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏమిటి? అది. అంతేగాని నాగము నగము ఇట్లాంటి పదాలు లేవు అక్కడ. అక్కడ మధ్యలో అకార ప్రశ్లేష ఉండాలి. ఎస్ అనే సింబల్ గా ఉంటుంది. న ఆగచ్చత్యరవిందాక్షో నాహం వేద్యత్ర కారణం. ఆయన ఎందుకు రాలేదో కారణం తెలియట్లేదు. ఇంకా వివాహానికి ఉద్వాహో త్రియామాంతరిత. త్రియామం 3 జాములే ఉన్నది ఇంకా సమయం నా వివాహానికి. ఏమిటి నా అదృష్టం? అల్పరాధస. అల్పరాధస అంటే అత్యంతమైనటువంటి దురదృష్టవంతురాలని చెప్పేటువంటి అభాగ్యురాలని కదా. నా అదృష్టం ఇలా ఉంది ఏమిటి? మే మే అంటే నా యొక్క ఈ దురదృష్టం ఎలా ఉందో చూసారా అనుకుంటూ పాపం తాను ఎంతో విచారిస్తుంది ఆవిడ. అభాగ్యురాలను అని చెప్పుకోవడం అది. సోపి నావర్తతే ద్యాపి మత్సందేశహరో ద్విజ. సహాపి అతడు కూడా, ఆ వెళ్ళినటువంటి ద్విజ బ్రాహ్మణోత్తముడు కూడా, మత్సందేశ హరో ద్విజ, నా సందేశాన్ని తీసుకువెళ్ళినటువంటి ఆ బ్రాహ్మణుడు కూడా నావర్తతే అద్యాపి. నా ఆవర్తతే అద్యాపి, ఇంతవరకు తిరిగి రాలేదు ఇప్పటికీ కూడా. వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు వెళ్ళి అప్పటికి 8 రోజులు అయిపోయింది. అపి మయ్యనవద్యాత్మ దృష్ట్వా కించిత్ జిగుప్సితం మత్పాణిగ్రహణే నూనం నాయతి హి కృతోద్యమః నాయాతి హి కృతోద్యమః. అపి మయ్యనవద్యాత్మ దృష్ట్వా కించిత్ జిగుప్సితం మత్పాణిగ్రహణే నూనం నాయాతి హి కృతోద్యమః అన్నారు. ఇక్కడే పోతన గారు అద్భుతమైనటువంటి పద్యాలు కూడా ప్రయోగించాడు, 2 అద్భుతమైన. లగ్గం వెల్లి వివాహము గదిసే. ముహూర్తం రేపే. లగ్గం వెల్లి ముహూర్తం, పెళ్లి దగ్గర పడుతుంది. ఏది ఈ ఇందీవర శ్యాముడు ఎక్కడా కనిపించటం లేదు. లగ్గం వెల్లి వివాహము గదిసే నేలారాడు గోవిందుండు. గోవిందుడు ఏలారాడు గోవిందుండు ఉద్విగ్నం వయ్యడి మానసంబు. నా మనసు అల్లకల్లోలమైపోయింది. ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతనుండేటికి దడసే. ఇక్కడ స్పష్టంగా ఈ పద్యంలో, పోతన గారు రాసిన ఈ పద్యంలో అగ్నిజ్యోతనుడి యొక్క పేరు స్పష్టంగా చెప్పడం జరిగింది. మనకి కొన్ని భాగవతంలో ఇప్పటి వరకు అగ్నిజ్యోతనుడి యొక్క పదం రాల. వ్యాస భాగవతంలో ఆ పదం రాల, ద్విజుడు అని మాత్రమే ప్రయోగిస్తున్నారు తప్ప. కాబట్టి ఇలా వ్యాస భాగవతంలో ఎక్కడైనా మనకి సందేహం కలిగింది అంటే వెంటనే మనం పట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర భాగవతం పట్టుకోవాలి. కాబట్టి ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్తే మనకి అక్కడ ఇక్కడ సమన్వయం చేసుకుంటేనే సమాధానం కలుగుతుంది. కాబట్టి బ్రాహ్మణుడు ఆ భూసురోత్తముడి యొక్క పేరుని ఈ పద్యంలో సూచించడం జరిగింది కాబట్టి మీకు కూడా ఆధారంగా ఉంటుందని చెప్తున్నాను ఈ పద్యంలో. ఉద్విగ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమున్ బ్రాహ్మణుండగ్నిజ్యోతనుండేటికిందడసే. అగ్నిజ్యోతనుడు ఏమన్నా దేనికన్నా దడిచాడేమో, రావట్లేదు. నా యత్నంబు సిద్ధించునో భగ్నం వై చనును విరించీకృతమెబ్బంగిన్ ప్రవర్తించునో. చివరికి నా భాగ్యం ఎట్లా ఉందో. విరించీకృతం అంటే బ్రహ్మదేవుడు చేసినటువంటి ఆ రాత, గీసిన రాత ఎలా ఉందో, దైవ నిర్ణయం ఎలా ఉందో, విధిరాత ఎలా ఉందో బలీయమైంది కదా. ఈ భూసురుడు ఎందుకు ఇంత ఆలసించాడు, నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో కదా అని చెప్పి రుక్మిణి పరి విధాల అనేక విధాలుగా ఘనుడా భూసురుడేగెనో మహనీయుడైనటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు అసలు ద్వారకకి వెళ్ళాడో లేదో
మధ్యలో ఏమన్నా ఇబ్బంది వచ్చిందో? ఈనాటి కాలంలాగా లేదుగా, పూర్వకాలం అసలు వెళ్ళాడో లేదు. ఘనుడా భూసురుడేగెనో, నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. వెళ్ళేదారిలోనే మధ్యలో ఎక్కడ మార్గశ్రాంతుడై అలిసిపోయి ఏదైనా అనారోగ్యం పాలై ఎక్కడైనా ఆగిపోయాడేమో. నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో, విని కృష్ణుండిది తప్పుగా తలచెనో. ఇంకో రకంగా కూడా భావించింది. కృష్ణుడు ఏమన్నా నా సందేశం విని ఏమిటి రుక్మిణీదేవి ఇలా పంపించింది, ఏదో రుక్మిణీదేవి అంటే కులకాంత ఉత్తమకాంత అనుకుంటే ఇలా ప్రేమ సందేశాలు ఈ విధంగా పంపించింది ఏమిటని చెప్పి నన్ను ఏమన్నా తప్పుగా అనుకున్నాడా? ఎందుకంటే ఉత్తమ కాంతలైనటువంటి వాళ్ళు ఇటువంటి ఈ విధంగా చేస్తారా, ప్రవర్తిస్తారా? అట్లా ఆ విధంగా నా స్థితిని, నా పరిస్థితిని అర్థం చేసుకున్నాడా లేదా? నన్ను ఏమన్నా తక్కువగా భావించాడా అని కూడా భావించింది పాపం అమ్మ శ్రీదేవి, రుక్మిణీదేవి. విని కృష్ణుండిది తప్పుగా తలచెనో, విచ్చేసెనో ఈశ్వరుండు అనుకూలింపదలంచునో తలపుడో. కృష్ణుడు వస్తున్నాడో తెలియదు, రాడో తెలియదు, ఆ ఈశ్వరుడు నన్ను కరుణిస్తాడో లేదో తెలియదు. ఈశ్వరుండు అనుకూలింప తలంచునో తలపుడో, ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింపనెరుంగునో. నేను ఇన్నాళ్ళు ఎవరినైతే పూజించానో ఆ గౌరీదేవి నన్ను రక్షిస్తుందో లేదో, శివుడు రక్షిస్తాడో లేదో అనుకుంది అక్కడ. ఆ తర్వాత గౌరీదేవి, నేను నమ్ముకున్నటువంటి గౌరీదేవి, మా వంశం వాళ్ళు నమ్ముకున్నటువంటి గౌరీదేవి, ఆర్యా మహాదేవియున్నను రక్షింపనెరుంగునో, ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో కదా. నా భాగ్యం ఎట్లా ఉందో కదా. ఇది కింద శ్లోకంలో ఆ పేజీలోనే పుస్తకంలో ఇచ్చారు కింద. నా భాగ్యం ఎట్లా ఉందో కదా అని చెప్పి అనుకుంటుంది అక్కడ తల్లి, ఆ తల్లి ఎంత వెలువెల్లాడిపోతుందో. ఆ కృష్ణ పరమాత్ముడు ఇంకా రాలేదే, ఇంకా రాలేదే అని చెప్పి అట్లా. అపి మయ్యనవద్యాత్మా దృష్ట్వా కించిజ్జుగుప్సితం. కాబట్టి అనవద్యాత్మ, అదృష్టహీనురాలైనటువంటి నా యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఇక్కడ వర్ణించుకుంటూ వెళ్తుంది పాపం ఆవిడ. ఆ కృష్ణ ప్రభు ఇంకా ఇచ్చటికి చేరలేదు కదా. కాబట్టి కారణం ఏమో తెలియటం లేదు. నా సందేశాన్ని తీసుకువెళ్ళినటువంటి భూసురోత్తముడైనటువంటి ఆ బ్రాహ్మణుడు కూడా ఇంతవరకు రాలేదు కదా. కాబట్టి కృష్ణ స్వరూపం ఎట్లాంటిది? అనవద్యాత్మ అని చెప్పారు ఇక్కడ. అనవద్యాత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపుడు అని అర్థం. అనవద్య నవద్యం, నిందించదగినటువంటిది, పరిశుద్ధమైనటువంటి ఆత్మ అనవద్యాత్మ అంటే. అట్లాంటి పరిశుభ్రమైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఆయన ప్రయత్నపూర్వకంగా నన్ను చేపట్టడానికి ఇంతవరకు రాలేదు. ఇంత ఆలస్యం చేశాడు ఏమిటి పరమాత్మ? కించిత్ జుగుప్సితం నా ఆయాతి కృతోద్యమ. చివరి పాదంలో చివరక్షరాలు కృత ఉద్యమ అని పదం. అంతేకాకుండా దుర్భగాయానమే ధాత, నా యొక్క దుర్భగము అంటే దుర్భాగ్యము, దురదృష్టము అన్నట్టు. ఏమి నా దురదృష్టం? ఇంతవరకు ఈ విధంగా కొన్ని గంటల సమయం వ్యవధిలోనే ఈ వివాహం పెట్టుకుని ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి భయానక స్థితి. ధాత న అనుకూల మహేశ్వర, విధాత, ధాత విధాత, అటు బ్రహ్మదేవుడు గాని మహేశ్వరుడు గాని నా అనుకూల, నాకు అనుకూలించడం లేదే.